గుడ్ మార్నింగ్ అందరికీ. మళ్ళీ బైక్ తీసేసాం. ముంబై నుంచి స్టార్ట్ అయిపోయాం. మొత్తం బ్యాగ్ కట్టేసి రెడీ అయ్యి. మేము ముంబైకి స్టార్ట్ అయ్యేటప్పుడు మా దగ్గర టైం ఉండే మేము పూణేలో ఆగి స్టార్ట్ అయ్యాం. కానీ ఇప్పుడు అంత టైం లేదు. ఎందుకంటే నెక్స్ట్ డే నాకు లాగిన్ ఉంది, సాయిగానికి లాగిన్ ఉంది. ఎట్టి పరిస్థితిలో ఈరోజు నైట్ వరకు హైదరాబాద్లో ఉండాలి. అంటే 800 కిలోమీటర్స్ ఈరోజు సింగిల్ డేలో కొట్టాలి. అంటే ఏ రేంజ్లో కొట్టాలి మేము. సో గట్టినే కొడుతున్నాము. 100, 120 అయితే కొట్టుకుంటూ వెళ్తున్నాము. మార్నింగ్ టైం కాబట్టి చాలా అంటే చాలా హెవీ వెహికల్స్ ఉన్నాయి. హెవీ వెహికల్స్ కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్తున్నాము. వెళ్తుంటే మ్యాప్ మాకు మళ్ళీ ఘాట్ రోడ్ చూపించింది. మేము ముంబైకి వెళ్ళేటప్పుడు మాకు టచ్ అయిన ఘాట్ ఏమో తమ్హిని ఘాట్, ఇదేమో లోనావ్లా ఘాట్ అనమాట. ఇది తమ్హిని కన్నా ఇంకా హైట్, ఇంకొంచెం డేంజరస్గా అనిపిస్తుంది. చూడండి మొత్తం ఎత్తు అదంతా ఎట్లనో, కానీ బాగుంది. ఈ ఘాట్ రోడ్లో ఎవరైనా డ్రైవ్ చేసేటోళ్ళు సేఫ్గా డ్రైవ్ చేయండి. సో ఘాట్ అంతా చూసారు కదా ఎంత బాగుందో. అక్కడి నుంచి క్రాస్ చేసి వచ్చినాక ఒక బ్రిడ్జ్ రోడ్ అదంతా ఉంది. అక్కడ నుంచి మాకు కనిపించిన వ్యూ ఇది. అక్కడ క్లిక్స్ దిగుకుంటూ కూర్చున్నాము. ఎందుకంటే వ్యూ చాలా బాగుంది. మీరే ఈ ఫొటోస్లో ఎక్స్ప్లోర్ చేయండి ఎట్లుంది అన్నది. ఆ వ్యూ అంతా అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి వస్తుంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్ కనిపించింది. ఈ కార్ వెనకాల లోటస్ అనేమో రాసి ఉండే, చూసారు కదా, ల్యాంబర్గిని టైప్లో ఉంది. క్రేజీ ఉండే కార్ ఇది. చాలా అంటే చాలా నచ్చింది. చూసుకుంటూ వెళ్ళినాం. ఇవన్నీ దాటినాక మళ్ళీ ఇదేదో ఒక వెంచర్స్ టైప్ రోడ్ కనిపించింది. ప్రశాంతంగా అదేదో ఒక సొసైటీ లాగా ఉంది. చాలా ప్లెజెంట్గా ఉంది ఈ ఏరియా అంతా. అందుకే ఇక్కడ కొంచెం స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినాము. ఆ నీడని ఎంజాయ్ చేసుకుంటాం. మళ్ళీ మెయిన్ రోడ్ తగిలితే స్పీడ్ కొట్టాలి. ఇక్కడ నుంచి కొట్టుకుంటూ వెళ్తున్నాము. ఇక మధ్యాహ్నం ఎక్కడనో తినేసినాము. ఇప్పుడైతే ప్రజెంట్ నైట్ అయిపోయింది. మాకు వీడియో చేసేంత టైము లేదు, ఓపిక లేదు. ఎందుకంటే బైక్ లైట్ కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇదేదో తాజ్ హోటల్ అనుకుంటే అక్కడ డిన్నర్ చేసాం. డిన్నర్ చాలా టేస్టీ అంటే చాలా టేస్టీ ఉండేది. మేము డిన్నర్ టైంకి అయితే రీచ్ అయిన ప్లేస్, ఈ హోటల్ ఉన్న ప్లేస్ అయితే జహీరాబాద్. ఆల్రెడీ హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి ఎంతైనా జల్దీ రీచ్ కావాలి కాబట్టి ఎక్కువ వీడియో తీయలేకపోయినాం. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఇక్కడికి మా ముంబై వీడియో సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ అజీమ్ కెమెరామ్యాన్ సాయితో. స్టే ట్యూన్డ్.